జెస్సీ అనగానే మనకు సమంత గుర్తుకొస్తుంది, కానీ నిజంగా మీరు సమంతలానే ఉన్నారు. సమంత ఫ్యాన్స్ కొడతారేమో నన్ను. లేదు. సో ఒక్క పేరు ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకో పేరు పెట్టుకుంటారు కదా, సో మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? ఒరిజినల్ నేమ్ దీనా. దీనా. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మేడం? డిగ్రీ చదివాను అండ్ పీజీ పర్సూ చేస్తాను. ఓకే. సో ఇంటర్వ్యూలో ఏమైనా ట్విస్టులు ఉండబోతున్నాయా మనకి? అంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూశాను, చాలా చాలా ట్విస్టులు ఉన్నాయి. సో ఇందులో ఏం ట్విస్టులు ఇస్తారని చెప్పేసి కొంచెం భయంగా ఉందండి. మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి ట్విస్ట్ ఉందా లేదా చెప్తా. ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు కదా డెఫినెట్గా. తర్వాత సార్ కదా, ఎస్. మళ్ళీ మీ ఒరిజినాలిటీ ఏమైనా యూస్ చేస్తారా క్వశ్చన్ నచ్చకపోతే? ఒరిజినాలిటీ ఏం యూజ్ చేయను. ఓకే. క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్ ఇస్తాను. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు మేడం? ముగ్గురం. ముగ్గురా? Yeah. సో మీరు చూస్తే హీరో లైక్ మూవీ వైపు కూడా వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేయొచ్చు. సో డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చారు? ఎందుకు అంటే ఎవరిదైనా ఫోర్సా, ఇంట్లో వాళ్ళ మీ మీద ఏమైనా కళ్ళు పెట్టుకునేనా మా కూతురు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని? ఇంట్లో వాళ్ళైతే అసలు పోలీస్ అవ్వాలి అనే ఒపీనియన్ లేకుండే. డాడీకి నార్మల్గా రైల్వే అట్లా ట్రై చేయాలి అని చెప్పేసి ఉండే. సేమ్ ఇట్లా నేను డిగ్రీ చదువుతున్న టైంలో ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పోలీస్ది పడింది అనమాట. సో మేము ఉండేది పోలీస్ లైన్స్లో. సో పోలీస్ లైన్లో అందరు అప్లై చేస్తున్నారు కదా, సో నువ్వు కూడా ఒక ట్రై చేయి ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ లైక్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కోసము అని చెప్పేసి చేయించారు. సో అట్లా అప్లై చేసిన జాబ్ వచ్చింది. సో జాబ్ మనకు చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో, ఎంత రిస్కీగా ఉంటుందో కూడా మనకు తెలుసు. కొన్నిసార్లు ఎవరికైనా చేజింగ్కి వెళ్ళినప్పుడు బై మిస్టేక్ వాళ్ళ చేతిలో ఏముంటుంది తీసుకొని ఇసిరేయడం కానీ, మనం నార్మల్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో చూస్తుంటే బండి ఎక్కించుకుంటూ వెళ్ళిపోతారు. సో అంత రిస్కీ జాబ్ చేస్తున్నారు కదా, ఏమనిపించట్లేదు? రిస్క్ ఎట్లయితే ఉందో ఈవెన్ ఒక మనం పబ్లిక్కి సేవ చేస్తున్నాం కదా, దానిలో సాటిస్ఫాక్షన్ కూడా అంతే ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. అసలు జాబ్ వస్తుంది అనుకున్నారా మీరు? రాసినప్పుడైతే అసలు నాకెందుకు వస్తుంది అనుకున్నా. రాగానే మీ ఫీల్ ఏంటి? హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే ఫస్ట్ ఆలోచించా వెళ్ళాలా వద్దా. అసలు పోలీస్ అంటే చాలామంది చాలా మాటలు మాట్లాడతారు కదా, అమ్మో పోలీస్లోకి వెళ్తుందా అని చెప్పేసి. నాకు ఆ ఫీలింగ్ ఉండే, బట్ వన్స్ వచ్చిన తర్వాత మొత్తం పోయింది. ట్రైనింగ్లో ఎన్ని డేస్ ఉంటుంది మేడం ట్రైనింగ్? 9 months. 9 months ట్రైనింగ్లో అసలు బయటికి వెళ్ళడానికి ఉండదు, ఏముండదు. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు విజిట్ అవుతుంటారు, మనకు నచ్చినవి తినడానికి తెస్తూ ఉంటారు, చేస్తుంటారు కదా. సో ఆ 9 months ఎలా అనిపించింది? ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఏం మిస్ అయ్యారు ఇంట్లో? 9 months అంటే మాకు అవుటింగ్స్ ఉంటాయి. కంప్లీట్గా 9 months ఏమీ మనకి ఇట్లా రెస్ట్రిక్ట్ చేసి పెట్టారు. అవుటింగ్స్ ఉండేవి అండ్ వెకేషన్స్ కూడా ఒక 2 వెకేషన్స్ ఉంటాయి. చెప్పాలంటే ట్రైనింగ్ మస్తు ఎంజాయ్ చేసిన నేను. అంటే చిన్నప్పటి నుంచి లైక్ మామూలుగా ఇంట్లో నుంచే వెళ్తుండే కదా స్కూలింగ్ కాలేజ్ అదంతా. సో ఒక గర్ల్స్ హాస్టల్ వైబ్ ఎట్లయితే ఉంటుందో నా ట్రైనింగ్లో అట్లా ఎంజాయ్ చేసిన అనమాట. ఇప్పుడు జనరల్గా అమ్మాయిలు అంటేనే చాలా సున్నితంగా ఉంటారు, చిన్న దెబ్బ తగిలినే వాళ్ళు ఓ గంట సేపు ఏడుస్తూ ఉంటారు కదా. అమ్మాయిలు అందరూ ఉండరు, కొంతమంది అమ్మాయిలు ఉంటారు. మీరు అలాంటి అమ్మాయా లేకపోతే డిఫెండ్ చేసే అమ్మాయా? టేక్ ఇట్ ఈజీ, నేను లైట్ అదేమన్నా పెద్ద మనల్ని ఏమైనా చేస్తుందా అనుకుంటా. ఓకే. సో బేసిక్లీ ఎక్కడ మేడం మీది ఓన్ ప్రాపర్ వచ్చేసి ఏపీ. సో మీ స్లాంగ్ చూస్తే మొత్తం హైదరాబాద్ టైప్లో ఉంది ఎక్దమ్. అంటే డాడీ వాళ్ళు ఇక్కడే వచ్చి సెటిల్డ్, సో మొత్తం బార్న్ అండ్ బ్రాటప్ అంతా ఇక్కడే నేను. అండ్ ఫాదర్ వాళ్ళది వచ్చేసి ప్రాపర్ ఏపీ. ఓకే. సో మీరు ట్రైనింగ్ ముగించుకొని వచ్చినప్పుడు మీరు ఊహించని లెవెల్లో రిసీవింగ్ చేసుకున్నారు కదా ఇంట్లో? యా హెడ్ కానిస్టేబుల్. ఆ ఫీల్ ఎట్లుండే? హ్యాపీ ఉండే. అంటే అన్ఎక్స్పెక్టెడ్. నేను యాక్చువల్గా అది దట్ వాజ్ లైక్ నాట్ ఎక్స్పెక్టింగ్ అనమాట. నార్మల్గా వచ్చినా అసలు మా హస్బెండ్ నన్ను పిక్ చేసుకోవడానికి కూడా రాను అని చెప్పేసి అని అన్నాడు. నువ్వే వచ్చేసే క్యాబ్లో అంటే నేను 45 days తర్వాత వస్తుంటే నన్ను కనీసం పిక్ చేసుకోవడానికి కూడా రావట్లేదు, ఇప్పుడు నువ్వు వస్తేనే నేను ఇంటికి వస్తా అని చెప్పి అన్నా. బట్ హీఈస్ బిజీ ఇన్ అరేంజింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఎట్ లాస్ట్ వచ్చినాడు, వచ్చి తీసుకొచ్చిన తర్వాత అసలు షాక్లో ఉన్నా ఒక 5 నిమిషాలు, ఏమవుతుంది ఇక్కడ అని చెప్పి. చాలా మంది బాయ్స్ హార్ట్ బ్రేక్ చేసేసారు మేడం మీరు. ఎందుకు? హస్బెండ్ అన్నారు కదా, మ్యారేజ్ అయిపోయిందా మీకు? నాకు పెళ్ళయింది, ఒక బాబు. ఓ షాక్ల మీద షాక్. ఆ టైం బ్రేక్ చేయలే ఎవరిది, నార్మల్ అట్లా. అంటే జనరల్గా మీ ఇన్స్టాలో వీడియోలు చూస్తే చాలా మంది కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు, ప్రపోజల్ వి లవ్ యూ అవి అని కామెంట్స్ పెడుతుంటారు కదా, మరి వాళ్ళంతా హార్ట్ బ్రేక్ అయినట్టే కదా? ఓ నిజమా? అంత సీన్లే, మస్తు మంది ఉన్నారు, వాళ్ళందరికీ చాలా మంది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మేడం మీది? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ అసలు? ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే చిన్నప్పుడు నిబ్బి ఏజ్లో స్టార్ట్ అయింది. నిబ్బి ఏజ్? అప్పుడు లవ్ అనేది తెలుసా అసలు? బేసిక్గా తెలుసు. అంటే లవ్ అంటే తెలియదు, కానీ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా, దానికి లవ్ అనుకొని. అంటే ఇప్పుడు చిన్న ఏజ్లో లవ్ చేసేటప్పుడు ఎట్లా అంటే కొంతమంది పిల్లలు సినిమాకి చూసి దాని మీద దాంతో ఈమె నా గర్ల్ ఫ్రెండ్, ఈయన నా లవర్ అట్లా చెప్తారు కదా, సో వాళ్ళని చూసి మీరు అట్లా ఏమైనా చేసిరా? అట్లేం అవ్వలే, జస్ట్ ఒక చిన్న ట్రైన్ మూమెంట్ వల్ల ఫ్లాట్ అయిపోయినా.
సో చిన్నప్పటి నుంచి తూనీగా లవ్ కదా మీది. చిన్నప్పుడు అని అంటే నేను ఏమన్నా 6th 7th క్లాస్ లవ్ అనుకుంటున్నారు, అట్లేం కాదు. మోస్ట్లీ డిగ్రీ అప్పుడా? మరి చిన్నప్పుడు లవ్ అంటారు? డిగ్రీ చిన్నప్పుడే కదా, అంటే చిన్నప్పుడు ఓకే కొంచెం. సో మెచ్యూర్గా ఎప్పుడు ఆలోచించారు మీరు లవ్లోకి వచ్చిన తర్వాత? అప్పుడు నిబ్బా లవ్ అన్నారు కదా, సో మెచ్యూర్గా ఓకే లవ్ అంటే ఇది, మనం మ్యారేజ్ చేసుకోవచ్చు, రిస్క్ చేయొచ్చు అని ఎప్పుడు అనిపించింది? నేను ఎప్పుడు అనుకోలే రిస్క్ చేయాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని. అంటే ఇట్ వాజ్ లైక్ ఆ ఫ్లోలో వెళ్తుంది. సో మా హస్బెండ్ వాళ్ళ మదర్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినారు. సో చనిపోయినప్పుడు అప్పుడు కేమ్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ అడిగినారు అనమాట, మ్యారేజ్ చేసుకోవాలి, దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పేసి అన్నప్పుడు చేసుకున్నాను. ఒప్పేసుకున్నారా ఇంట్లో? ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకోవాల్సి వచ్చింది అంటే మా డాడీకి లవ్ అని తెలియదు. ఓకే, అరేంజ్ మ్యారేజ్ లా క్రియేట్ చేశారు అక్కడ. ఎస్. సో తర్వాత తెలిసిందా డాడీకి ఆల్రెడీ వీళ్ళు లవ్ చేసుకున్నారు, నా దగ్గరకు వచ్చేసరికి అరేంజ్ మ్యారేజ్ లా క్రియేట్ చేశారు? తెలిసింది. అప్పుడు పెళ్ళి అయిపోయింది, ఏం చేస్తారు? ఏం చేయలేం కదా, దెబ్బ అయిపోయినారు అనుకున్నట్టున్నారు డాడీ. ఓకే, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది మేడం? గుడ్డా? ఓకే, ఒకవేళ మీరు డిపార్ట్మెంట్ వైపు రాకపోయి ఉంటే ఏం చేసేవారు మీరు? నేనా, చాలా ఉన్నాయి నాకు. సో మీ లైఫ్లో ఏమైనా ఛాలెంజింగ్స్ జరిగాయా మేడం? లైక్ ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకున్నారా మీ లైఫ్లో ఎప్పుడన్నా? నేను ఇలా చేయాలి, ఇలా ఉండాలి, చేస్తే ఇదే చేయాలి. ఛాలెంజింగ్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక రోల్లో ఉన్నా, డిపార్ట్మెంట్ అనే ఇదిలో వర్క్ చేస్తున్నా కదా. సో కొన్నిసార్లు కొన్ని కమెంట్స్, కొన్ని నెగిటివ్ కమెంట్స్ వల్ల నాకు ఎట్లా అనిపించిందంటే, అరే నువ్వు పోలీస్ వై, నీకేం పనిపాటు ఉండదా, యూఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుతుండే. సో ఒక సర్టెన్ పాయింట్లో నేను అనుకున్నా మొత్తం అన్నీ క్విట్ చేసేయాలి, మొత్తం సోషల్ మీడియా మొత్తం తీసేసేయాలి, ఎందుకు ఇట్లా అని చెప్పేసి అనుకున్నా. బట్ నేను ఎప్పుడైతే కంప్లీట్గా స్టాప్ చేసినానో, ఆ ట్రామాలో ఉన్నన్ని రోజులు కంప్లీట్గా యాక్టివ్ ఉండడం ఆపేసిన తర్వాత లైక్ పీపుల్ స్టార్టెడ్ టెక్స్టింగ్ మీ, అరే ఏమైంది అసలు, ఒక్క పోస్ట్ పెట్టట్లే, ఏం చేస్తలేవు, ఇట్లా కొన్ని మెసేజెస్ వచ్చినాయి, రీల్స్ చేస్తలే అట్లా ఇట్లా అని అన్నప్పుడు ఐ ఫెల్ట్, అరే ఎవరో నన్ను ఏదో అన్నారని కాదు, ఒక్కరిద్దరన్నా నన్ను అడుగుతున్నారు, అట్లీస్ట్ నేను వాళ్ళ ఇద్దరి కోసం అన్నా నేను చేద్దాం అని చెప్పి అట్లా నేను అది ఛాలెంజింగ్గా తీసుకొని అగైన్ యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేసిన. జనరల్గా అందరికీ బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కదా మేడం, గుడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. సో మీకు కూడా ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయా లేకపోతే రాలేదు? వస్తాయి, చాలా వస్తాయి. ఏమని వచ్చినాయి మీకు బ్యాడ్ కామెంట్స్? మోస్ట్లీ అయితే పోలీస్ లాగా చూసే వాళ్ళేమో నీకేం పని లేదా, వీడియోస్ చేస్తావు, ఫొటోస్ పెడతావు, అట్లా చేస్తారు. ఇంకా కొంతమంది పెట్టే పిక్చర్ పోజెస్ ఉంటాయి కదా, పోజెస్ని బట్టి ఏమంటారు, కాళ్ళు ఇరిగిందా, నడుము ఇరిగిందా, సార్ట్ ఆఫ్ థింగ్స్, అట్లాంటి బ్యాడ్ కమెంట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు జనరల్గా మనకు సోషల్ మీడియాలో ఏ అమ్మాయి కనిపించినా ఇన్బాక్స్లో ఏవేవో మెసేజెస్ పెడుతుంటారు కదా. సో మీకు వచ్చిన మెసేజెస్లో చూసి, అరే నేను ఒక డిపార్ట్మెంట్ అమ్మాయి అని తెలిసినాక కూడా ఇలాంటి మెసేజ్ ఎలా పెడుతున్నారు, నాకు ఎలాంటి మెసేజ్ పెడితే ఇంకా వేరే వాళ్ళకి ఎలాంటి మెసేజ్ పెడుతున్నారని అనిపించింది ఎప్పుడన్నా? అనిపిస్తుంది చాలా. అంటే మీకు ఏ కామెంట్ వచ్చింది, ఆ కామెంట్ వల్ల మీరు ఏం ఆలోచించారు అప్పుడు ఎగ్జాక్ట్లీ? ఆ కమెంట్ని అయితే నేను ఐ కెనాట్ డిస్క్లోజ్. యాక్చువల్గా కొంచెం లైక్ వస్తుంది కదా, వల్గర్ లాంగ్వేజ్లో వచ్చిందనమాట. వస్తే ఏం చేస్తాం, చూస్తాం, సైలెంట్ అయిపోతాం. అంటే దాని మీద యాక్షన్ ఏం తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు నేను దాని మీద మళ్ళీ నేను అఫీషియల్గానే కంప్లైంట్ రైజ్ చేయాలి, కంప్లైంట్ చుట్టూ తిరగాలి, అదంతా చేయాలి. వాడిని ఐడెంటిఫై చేయడానికి టైం పట్టదు నాకు తెలిసి. బట్ అది మళ్ళీ లీగల్గా అంతా వెళ్ళి అదంతా స్టఫ్ టైం నాకు లేదు నా దగ్గర. సో ఇట్స్ ఓకే, జస్ట్ ఇగ్నోర్. మనకి ప్రతిదీ ఒక ఇగ్నోర్ బటన్ ఉంటుంది కదా, అట్లా ఇగ్నోర్ చేస్తే బెస్ట్.